ప్రవీణ్ పగడాల మృతి ఏదైతుందో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి క్రిస్టియన్ సంఘాల చైర్మన్ ఉన్నారు మనతో సల్మాన్ రాజు గారు. చెప్పండి సల్మాన్ రాజు గారు, అంటే మీరు ప్రవీణ్ పగడాల మృతిని ఏ విధంగా చూస్తారు? దానిపై మీ స్పందన ఏంటి? సార్, పగడాల మృతి విషయంలో మాకేం డౌట్స్ లేవు సార్. అది కంపల్సరిగా హత్య చేయడం జరిగింది. ఆ హత్య విషయంలో చాలా జాగ్రత్తగా ప్రభుత్వాలు దాని సిట్టింగ్ జడ్జి తోటి మీరు కమిషన్ ఒకటి వేసి దాన్ని మీరు ఎంక్వైరీ చేసి దాన్ని మీరు బయట పెట్టమని మా డిమాండ్. ఒకటి, ఇప్పుడు మేము ఎందుకు డిమాండ్ చేయాల్సి వస్తుందంటే చనిపోయి ఇప్పుడు 3 రోజులు అయింది, కానీ ఇప్పటి వరకు కూడా సరైనటువంటి ఎఫ్ఐఆర్కి 24 hours లేట్ చేసుకున్నారు. ఎఫ్ఐఆర్ చేయటంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇంతవరకు రాలేదు బ్రదర్. వారు నీరు కార్చకపోతే ఇమ్మీడియట్ రావాలి కదా. సో వీరంతా మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారని మాకు డౌట్ ఉంది. క్రైస్తవులందరూ కూడా అనుమానపడుతున్నారు. దయచేసి ప్రభుత్వాలు ఇమ్మీడియట్గా దాన్ని సిట్టింగ్ జడ్జి తోటి మీరు ఎంక్వైరీ చేసి దాన్ని రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తాం. అంటే మాల్ ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంది? వారికి కావాల్సినది బ్రదర్, అల్లకల్లలు చేయాలి, మతకాలలో పెట్టాలి. వారు ప్రజల్లో అల్లజడ చేసి వారు ఇది చేయాలనే ఉద్దేశమే కానీ పీస్ఫుల్గా ఉంటుంది ఈ కమ్యూనిటీ అనేది. ఏది కూడా పీస్ఫుల్ కమ్యూనిటీ, వీరిని ఏమైనా చేయకూడదు అనేది ఏం లేదు. వారికి అల్లకొల్లలు చేసి వారు ఎంజాయ్ చేయాలని. ఆ రోజుల్లో ఇక్కడ కూడా మత కలహాలు జరిపింది కూడా వాళ్ళే, ఇటువంటి మనుషులే చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటిది? ఇప్పుడు సనాతన ధర్మం అన్నాడు, సమాజ ధర్మం మొన్నటిదాకా స్టాలిన్ అన్నాడు, మదర్ తెరీసా అన్నాడు. ఇప్పుడు ఇది అంటే దేని మీద స్టాండ్ అయింది? అంటే ఈ విషయంలో మీరు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా లేకపోతే కొన్ని దళిత సంఘాలు అవ్వచ్చు, క్రిస్టియన్ సంఘాలు అవ్వచ్చు, ఎక్కువ పవన్ కళ్యాణ్ ఈ విషయంలోకి లాగుతున్నారు. ఎందుకు ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారే రెచ్చగొడుతున్నాడు. అంతకుముందు ఎప్పుడు అట్లా మాట్లాడాలి, ఆయన చాలా మంచిగా మాట్లాడాడు. ఈ రీసెంట్గా ఆయన స్టార్ట్ చేశాడు. అందుకు మా మీద డౌట్, ఆయన మీద డౌట్ వస్తుంది. అంటే ఏం చేసిన అనుకుంటున్నాను? రెచ్చగొడుతున్నాడు యంగ్స్టర్స్ని. యంగ్స్టర్స్ రెచ్చగొడితే అంటే పవన్ కళ్యాణ్ వచ్చే లాభం ఏంది? యంగ్స్టర్స్ ఆయన ఓటు బ్యాంక్ పెరిగింది, ఆయనకి ఏం లేదు. ఇప్పుడు కూటమి ద్వారా గెలిచాడు ఆయన. రేపు ఇండిపెండెంట్ గెలవాలంటే ఆయన స్ట్రెంత్ కావాలి, దానికోసం ఈ కార్యక్రమాలు. ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏం అడగదలుచు? మేము డిమాండ్ చేసేది ఇక్కడ ఒక అడ్వకేట్ని చంపేశారు సార్. ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, వాడిని అరెస్ట్ చేశారు. వాడి మీద సీరియస్గా వాడిని క్రైమ్ చేయాలి. ఒకటి, వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలి. 2, పగడాల గారిని చంపేశారు, దాన్ని మీరు నీరు గార్చి ఇంకా దాన్ని చిత్రీకరించి దాన్ని యాక్సిడెంట్ అనకుండా అది హత్య అని చెప్పి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ పెట్టి వారితో దాన్ని కమిటీ తీసుకొచ్చి దాని మీద వాళ్ళ మీద శిక్షించాలి. ఏదైతే ఈ మృతి ఉందో దీనికి సంబంధించి హిందూ సంఘాలు అవ్వచ్చు, క్రిస్టియన్ సంఘాలు అవ్వచ్చు, సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ అక్కడ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన వాదాలు జరుగుతున్నాయి. కామెంట్లు కూడా చాలా వస్తున్నాయి రెండు వైపుల నుంచి కూడా. అంటే ఒక క్రిస్టియన్ ఏదైతే మీరు సంఘం చైర్మన్గా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు క్రిస్టియన్ సమాజానికి? క్రిస్టియన్ సమాజం అందరూ కూడా చాలా పీస్ఫుల్ సంఘం బ్రదర్, కమ్యూనిటీది. వాళ్ళు సేవ చేసే కమ్యూనిటీ, వారికి మంచి మార్గాలు నేర్పే కమ్యూనిటీ. పాస్టర్స్ ఎవరిని కూడా పోక్ చేసేటువంటి సందర్భాలలో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి సందర్భం. వారిని అన్నెసరిగా టార్గెట్ చేసి, అంటే దళితులు ఎవరైతే కన్వర్ట్స్ అవుతున్నారో వారి మీద వాళ్ళు పగబట్టి చంపడం జరుగుతుంది. అది మంచిది కాదు, దాన్ని మేము ఖండిస్తున్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.